సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా భద్రాచలం జర్నలిస్టులు నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసి విచారణ పేరుతో నిర్బంధకాండకు పాల్పడిన చర్యను ఖండిస్తూ భద్రాచలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులు ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు మోపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అకారణంగా వేధింపులు చేస్తూ ఆఫీసుకు దూరబడి దౌర్జన్యం చేయడాన్ని జర్నలిస్టు లోకమంతా ఏకగ్రీవంగా ఖండిస్తున్నది. ఇలాంటి సంఘటనలు పత్రికా స్వేచ్ఛకు తీవ్ర గొడవపెట్టు లాంటిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము నేషనల్ కౌన్సిల్ మీడియాని కోరుతున్నాము. అలాగే విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు అన్ని సంఘాలకు అతీతంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ధనంజయ రెడ్డిపై పెట్టే కేసులు మొత్తం విత్డ్రా చేయాలని బేషరతుగా ఈరోజు భద్రాచలం పట్టణంలోని జర్నలిస్టులందరూ కంటంతో కోరుతున్నాం. థ్యాంక్ యూ. చాలా దుర్దినం. మీడియా మీద రోజు రోజుకి ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ, ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న నిర్బంధకాండ అనేది రోజు రోజుకి మితిమీరిపోతుంది. అసలు ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించినప్పుడల్లా కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క తీసుకోవాలి, లేకపోతే ఖండనివ్వాలి. కానీ ఒక ఎడిటర్ స్థాయి ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారిని నిర్బంధించడం, ఒత్తిడి తీసుకురావడం, కేసులు పెట్టడం, అక్రమంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టేసి నోటీసులు ఇచ్చేసి వెంటనే రావాలని చెప్పేసి గడువు కోరినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఎమ్మటెమ్మటనే వచ్చేసి వెంటనే నిబంధనల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మీద మనం పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వాలు ధనుంజయ రెడ్డి గారి మీద కేసులను ఉపసంహరించుకోవాలి. ఈ యొక్క నిర్బంధాలని